నమస్తే. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకే పెద్ద షాక్ ఇచ్చారు. ఎలాగంటే అసలు క్రమశిక్షణ కమిటీ తనకిచ్చినటువంటి నోటీసులు చెల్లదని, ఆ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని, సంబంధం లేని వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి నన్ను బాధ్యుడిని చేసి తన నుంచి వివరణ కోరడం ఏమిటి అని తన వాదన వినిపించారు. దీనికి సంబంధించిన నేపథ్యం ఏమిటి అంటే, నిన్న అంటే బుధవారం నాడు పరకాల నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో కొండా సుస్మితా పటేల్ మాట్లాడారు. కొండా సుస్మితా పటేల్ ఎవరు అంటే మంత్రి కొండా సురేఖ కూతురు. ఆ కార్యక్రమంలో సుస్మిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్టు తిట్టింది. ఎట్లా పడితే అట్లా మాట్లాడింది ఆమె. రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయనింది, బీసీలను అణగదొక్కేస్తున్నారనింది, అసలు బీసీలు అంటే లెక్కే లేదనింది. ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ వ్యవహారంగా ప్రభుత్వం నడుస్తోందన్నది. పచ్చ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు. పసుపు కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ రెండూ వాడుతున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి. సో ఇదంతా పసుపు కాంగ్రెస్ అని ఇట్లా రకరకాలుగా మాట్లాడి, రేవంత్ రెడ్డి అసలు ఏ హోదాతో అంటే ఆయనకున్న ఏ అధికారంతో పరకాలలో వచ్చే ఎన్నికలకు రేవూరి ప్రకాష్ రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలి అని పిలిపించారని అడిగింది. అసలు రేవూరికి టికెట్ ఖాయం చేయడానికి రేవంత్ రెడ్డికి ఉన్న అర్హత ఏమిటి అని అడిగింది. ఇట్లా చాలా మాట్లాడింది. సో దానికి రేవంత్ ఏమీ రియాక్ట్ అవ్వలేదు, రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా రియాక్ట్ అవ్వలేదు. అయితే సుస్మిత మాట్లాడిన మాటలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో కమిటీ పరిశీలించి ఆమె మాట్లాడిన వీడియోలన్నీ చూసి నోటీసు జారీ చేసింది. నోటీసు ఎవరికి ఇచ్చింది అంటే కొండా సురేఖకి ఇచ్చింది, సుస్మిత వాళ్ళ అమ్మకి ఇచ్చింది. మాట్లాడింది కూతురు, నోటీసులు జారీ చేసిందేమో తల్లికి, అంటే మంత్రి కొండా సురేఖకు. ఈరోజు గురువారం సాయంత్రం కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీ విచారణ ముందు హాజరయ్యారు. ఆవిడ హాజరైన కొండా సురేఖ తన వాదన వినిపించారు. సుస్మిత మాట్లాడిన మాటలకు తనకు నోటీస్ ఇవ్వడం ఏమిటి అసలు అనేది ఆవిడ లాజిక్. సుస్మిత మాట్లాడింది అంటే తన వ్యక్తిగత అభిప్రాయం, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడింది. సుస్మిత మాట్లాడిన మాటలకు, చేసిన వ్యాఖ్యలకు తనను రాజకీయంగా ఎలా బాధ్యుల్ని చేస్తారు, తనను రాజకీయంగా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని కొండా సురేఖ తన వాదన వినిపించింది. ఇది కరెక్టే, ఇందులో ఏమి తప్పు లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సుస్మిత మాట్లాడితే కొండా సురేఖకు ఎలా నోటీసులు ఇస్తుంది క్రమశిక్షణ కమిటీ? ఇది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఇక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నది ఏమిటి అంటే, కొండా సురేఖ మద్దతు లేనిదే కూతురు సుస్మిత అట్లా రేవంత్ రెడ్డి మీద నోరు పారేసుకునే విధంగా మాట్లాడదు అనేసి. సరే, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఎవరి ఆలోచన ఎలా ఉన్నా, దానికైతే కూతురుతో తల్లే వెనక నుంచి మాట్లాడిచ్చింది అనేందుకు ఎక్కడ ఎవరి దగ్గర ఆధారాలు అయితే లేవు. కూతురు మాట్లాడిన మాటలకు కూతురు నుంచి వివరణ తీసుకోవడం క్రమశిక్షణ కమిటీ చేయాల్సిన పని. అందుకు విరుద్ధంగా కూతురు మాట్లాడిన మాటలకు తల్లికి నోటీస్ ఇచ్చి వివరణ ఇవ్వమంటే ఎలా ఇస్తారు? అదే విషయాన్ని కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీ విచారణ సందర్భంగా ప్రశ్నించారు. సుస్మిత మాట్లాడితే తననెందుకు విచారణకు పిలిచారు, తనకెందుకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని అడిగింది ఆవిడ. 100% కరెక్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడే కొండా సురేఖ మరొక వివరణ కూడా ఇస్తే బాగుండేది. ఏమిటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఎవరైనా సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎలా పడితే అట్లా మాట్లాడి తిడితే వెంబటే పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఇట్లా రకరకాలుగా కోర్టులో ప్రవేశపెడతారు. మరి ఇప్పుడు సుస్మిత రేవంత్ రెడ్డి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడింది, దాని మీద పోలీసులు కేసు పెట్టి సుస్మితను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే కొండా సురేఖ ఊరికే ఉంటుందా? మంత్రి చూస్తూ ఊరుకుంటారా? కూతురు రేవంత్ రెడ్డి మీద మాట్లాడింది కాబట్టి పోలీసులు కేసు పెట్టారు, అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే కొండా సురేఖ
తల్లిగానో లేకపోతే మంత్రిగానో చూస్తూ ఊరుకుంటారా, లేకపోతే కూతురుకు మద్దతుగా నిలబడతారా అన్న విషయం కూడా ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది. ఈ విషయం మీద కూడా కొండా సురేఖ కొద్దిగా వివరణ ఇస్తే బాగుండేది. కూతురు తన వ్యక్తిగత అభిప్రాయము, నాకు సంబంధం లేదు, ఆమె మాట్లాడిందని చెబుతున్నది. మరి పోలీసులు ఆవిడ మీద అంటే సుస్మిత మీద యాక్షన్ తీసుకోవచ్చని కానీ తీసుకోవాలి అని కానీ ఎక్కడ కొండా సురేఖ అసలు ఆ ప్రస్తావన కూడా తేవటం లేదు. ఎక్కడ మామూలుగా అయితే ఇంకెవరైనా మాట్లాడుంటే అమ్మటే పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేవారు. మరి సుస్మిత విషయంలో కూడా పోలీసులు అదే విధంగా వ్యవహరిస్తే తల్లిగా మద్దతుగా నిలబడుతుంది ఆ కూతురుకు, లేదా మంత్రి హోదాల్లో పోలీసులు కరెక్టే చేశారు, ప్రభుత్వం చేసింది కరెక్టే అని చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడే ఈ విషయమే తేలాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి కొండా సురేఖ ఎటువంటి వివరణ ఇస్తారో, ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ.